దసరా పండుగ పేరుతో పేద ప్రజల నడ్డి విరుస్తోంది ఆర్టీసీ. ప్రత్యేక బస్సుల పేరుతో ఛార్జీలు 50% ఛార్జీలు పెంచి సామాన్యుడి సంపదను లూటీ చేస్తోంది. పండుగ కావడంతో జూబ్లీ బస్ స్టేషన్కు ప్రయాణికులు పోటెత్తారు. ఒకవైపు ఛార్జీల పెంపు, మరోవైపు బస్సుల్లో సీట్లు కూడా దొరక్క ఇబ్బందులు పడుతున్నామంటున్నారు ప్రయాణికులు. దసరా పండుగ అని తెలిసి ముందస్తుగా ఎక్కువ బస్సులను ఏర్పాటు చేయకపోవడంపై మండిపడుతున్నారు ప్రయాణికులు. స్పెషల్ బస్సుల పేరుతో దోపిడీ ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం జేబీఎస్ నుంచి మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. దసరా సెలవు రావడంతో బస్టాండ్లన్నీ కూడా కిక్కిరిసిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వరుసగా కూడా వారం రోజులు సెలవు రావడంతో కూడా అటు కాలేజ్ విద్యార్థులు కావచ్చు, అటు ప్రజలు కూడా తమ పల్లెబాట పట్టేందుకు కూడా ఇప్పటికే ప్రయాణికులంతా కూడా బస్టాండ్ కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 రోజుల పాటు వర్షం కురుస్తున్న నేపథ్యంలో కూడా అటు ఎంజీబీఎస్ బస్టాండ్ ప్రాంగణం అంతా కూడా వరద నీటితో నిండిపోయి ఉన్నప్పటికీ అక్కడ నుంచి కూడా కొన్ని బస్సులను కూడా జేబీఎస్ నుంచి కూడా తరలించిన జేబీఎస్ ను కూడా రూట్ కొద్దిగా చేంజ్ చేసిన కూడా పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా ఈ ప్రజాపాలన పేరుతో కూడా ఫ్రీ బస్ పేరుతో కూడా ఈ బస్సులన్నీ కూడా కొంత కొరత ఉన్నప్పటికీ దూర ప్రాంతాల వెళ్లే ప్రయాణికులు మాత్రం కొంత ఇబ్బందికి కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఛార్జీలు కూడా అడ్డగోలు ఛార్జీలు కూడా పెంచారని చెప్పేసి కొంతమంది ప్రయాణికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో ఒక అంటే సాధారణంగా ఒక రేటు ఉంటే మాత్రం ఈ రోజు దసరా పేరుతో కూడా ఛార్జీలు పెంచారని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఉదయం నుంచి కూడా బస్సుల గురించి వెయిట్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఒక్క బస్సు కూడా అందుబాటులోకి రావట్లేదని చెప్పేసి ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు ఫ్యామిలీ మొత్తం సింగల్ ఉంటే పర్లేదు కానీ ఫ్యామిలీ మొత్తం కూడా ఊర్లకు వెళ్లేందుకు ఇప్పటికే గంటల తరబడి కూడా బస్టాండ్ లో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముందే ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉంటే కూడా ప్రయాణికులకు కూడా ఇబ్బందులు కూడా కలిగేవి కాదని చెప్పేసి కొంతమంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా దాదాపు ఒక్కొక్క టికెట్ మీద కూడా దాదాపు 20 నుంచి 30 రూపాయలు కూడా ఛార్జీలు కూడా పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదేం పెంపు అని చెప్పేసి ప్రయాణికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో కూడా బస్సులు కూడా కొరత కూడా ఉందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ప్రజాపాలన పేరుతో ఈ దోపిడీ ఏంటని చెప్పేసి ప్రయాణికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా ఈ ఫ్రీ బస్ పేరుతో కూడా మహిళలంతా కూడా ఇప్పటికే బస్సులన్నీ కూడా ఫుల్ అవుతున్న నేపథ్యంలో కూడా ఊర్లకు వెళ్లేందుకు కూడా కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి కొంతమంది ప్రయాణికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా అటు ఆటో కార్మికులు సైతం కూడా ఈ ఫ్రీ బస్ పేరుతో కూడా కొంత నష్టం కూడా ఉంటుందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా సెలవు దినాల్లో కూడా మాకు కొంత ఇన్కమ్ వచ్చేది, కానీ ఇప్పుడు పూర్తిగా ఈ ఫ్రీ బస్ పేరుతో కూడా మా పొట్ట కుట్టడం ఏంటని చెప్పేసి అటు ఆటో కార్మిక సంఘాల నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక కూడా ఇప్పటికే అటు ఎంజీబీఎస్ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులు ఈ జేబీఎస్ తరలి వస్తున్న నేపథ్యంలో కూడా బస్సులు కేవలం సాధారణంగా 5-6 వెళ్లే రూట్లలో బస్సులు కూడా ఇప్పుడు కేవలం 1-2 వెళ్లే బస్సులు ఉన్నప్పటికీ కూడా ప్రయాణికులు అనేక ఇబ్బందులు కూడా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్కగా ఛార్జీలు పెంచడం ఏంటని చెప్పేసి అటు ప్రభుత్వాన్ని వీళ్ళు ప్రశ్నిస్తున్నప్పటికీ ఈ ప్రయాణికుల విషయంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క రవాణా శాఖ ఇప్పటికే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా సీట్లు దొరకడం లేదు. కనీసం ఇప్పుడు దసరా ఉంది కాబట్టి ముందే చర్యలు తీసుకుని ఉంటే మాత్రం కనీసం దూర ప్రాంతాలకు వెళ్లేవారు కూడా అంటే హ్యాపీగా వెళ్లేవారు కదా అని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క జేబీఎస్ చుట్టూ కూడా ప్రయాణికులతో నిండి ఉన్నప్పటికీ కూడా బస్సుల కొరత ఉన్నప్పటికీ వాళ్ళు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడతా ఉంది. కెమెరా పర్సన్ అరవింద్తో కలిసి ఉదయకిరణ్, టీ న్యూస్, జేబీఎస్ నుంచి.